ఓకే ఎవరి తరం కాదు అని మీరు అంటున్నారు. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, చట్ట సవరణ కూడా జరిగిపోయింది. ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద నిధుల సమీకరణ ఆల్రెడీ పనులు కూడా కొనసాగుతున్న వాతావరణం ఇక్కడ జరుగుతోంది. సాధ్యమేనా మీరు రేపొద్దున మావిగన్ అంటే మావిగన్నికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది అనేది ఈ సమస్యలన్నీ అడ్డంకులు కావా? రేపొద్దున న్యాయస్థానాలు ఈ సమస్యల ఆధారంగా మీరు ఎలా ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగలవా? ఏంటి చట్ట సవరణ వాళ్ళు చేసుకున్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసో కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా అప్రూవల్ చేసుకుంటే మాకు చట్ట సవరణ చేసుకోలేమంటే చట్ట సవరణ అనేది ఏ గవర్నమెంట్ కైనా రైట్ ఉంటుంది కదా. ఎవరి గవర్నమెంట్ హ్యాస్ రైట్ లా అమెండ్మెంట్ చేసుకున్న రైట్ ఉంటుంది. రైట్ ఉంటుంది కానీ ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఇక్కడ అమరావతి ఉంది, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే ఎవరికి వాళ్ళు మార్చుకుంటూ పోతే అది ఏం సిగ్నల్ ఇస్తున్నట్టు? సార్ మేము రాజధానిని మార్చలేదు సార్. కృష్ణా జిల్లా నుంచి మార్చి మారలేదు, గుంటూరు జిల్లా నుంచి మార్చి మారలేదు, రాజధాని కృష్ణా గుంటూరు జిల్లాలు మార్చలేదు. ఎక్కడైతే వీళ్ళు రాజధాని అని పేరు చెప్పి రైతు చేసి భూములన్నీ కూడా వాళ్ళ వ్యాపారం కోసం వాడు దెబ్బతున్నారో అది కాదు, అది తప్పు. ఈ 3 ప్రాంతాలను ఏకం చేసి ఇది మావిగన్ కింద పెట్టండి, మీరు నిర్ణయించినటువంటి దాన్ని కొంచెం సవరణ చేసి ఇటువైపు పెట్టుకుంటే అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, భూములు విలువలు పెరిగితాయి, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవుద్ది. నువ్వు పెట్టినటువంటి ప్రపోజల్ వల్ల 5 లక్షల కోట్లు కొమ్మరించేసినా సరే మా అనుకున్నటువంటి ప్రోగ్రెస్ కనిపించదు. దీనికి అన్నిటికీ అయితే 1,00,000 కోట్లు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల లోపు ఖర్చు పెడితే ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఈ ప్రాంతంలోనే, ఇక్కడే కృష్ణా జిల్లాలోనే, గుంటూరు జిల్లాలోనే అన్ని కూడా అనుకూలంగా ఉంటది, ఎన్టీఆర్ జిల్లాలోనే కలిసి ఉంటది, బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటదని మా నాయకుడు చెప్పినటువంటి మాట. అది డెఫినెట్ అదే మా స్టాండ్. రైట్, అదే స్టాండ్ తోనే మేము ఎన్నికలకు వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ కర్ణ ధర్మశ్రీ గారు. మనం చూస్తున్నాం చాలా సీనియర్ పొలిటీషియన్ కర్ణ ధర్మశ్రీ గారు మొన్నటి వైసీపీ ప్రభుత్వంలో విప్పుగా ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకత. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా అంటున్నారంటే మావిగన్ అని మేము పెట్టుకున్నాం, లేదంటే ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు, అమరావతి ఆల్రెడీ ఇందులోనే ఉంది కదా అని అంటున్నారు. కానీ రేపు పొద్దున్న టెక్నికల్ గా అది ఎంతవరకు నిలుస్తుంది అనేది చాలా కీలకమైన అంశమే. కరెక్ట్, అంటే ఒక పాయింట్ కరెక్ట్, అంటే ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయించుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని గతంలోని అమరావతి పైన ఇష్యూ జరుగుతున్నప్పుడు కేంద్ర హోంశాఖ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ ఇప్పుడు అమరావతిని కేంద్రమే, అదే కేంద్రం అమరావతిని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అమరావతి రాజధానిని చట్ట సవరణ చేశారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2013లో సవరణ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత రేపు పొద్దున్న న్యాయపరంగా ఎంతవరకు ఇది నిలబడుతుంది అనేది కీలకమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రేపు మీ మావిగన్ అని మేము తెస్తున్నాము, ఖర్చు తగ్గించాలనుకుంటున్నాము, 110 కిలోమీటర్ల క్యాపిటల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాము, ఇందులోనే అమరావతి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే అది రేపు పొద్దున్న తీసుకుంటారా లేదన్నది ఒకటి. రెండోది ఏమన్నారు, పేరు మార్చుకోండి, పేరు మీరు ఏదైనా పెట్టుకోండి అని అంటున్నారు. మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతుంది ఏంటంటే, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు అంటున్నారు కదా, అమరావతి పేరు మార్చకుండా ఈ 110 కిలోమీటర్ల ఈ క్యాపిటల్ కారిడార్ కి అమరావతి అని పెట్టుకుంటే సమస్య ఉండదు. సమస్య ఉండదు, దానివల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది లక్ష్మి, సమస్య ఉండదు. రెండోది మేము అమరావతి రాజధాని పరిధిని పెంచాము, అమరావతి రాజధాని పరిధిని పెంచాము వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? అమరావతి అంటేనే టీడీపీకి అడ్వాంటేజ్, అమరావతి అంటే జనసేనకి అడ్వాంటేజ్, అమరావతి అంటే కూటమికి అడ్వాంటేజ్ అని ఆగుతుందా? ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి. పేరు ఏదైనా పెట్టుకోమని అడుగుతున్నారు కదా, మీరే పెట్టండి. మీరు ఇప్పుడు అమరావతిని కాంట్రవర్సీ అవుతుంది కదా, ఎస్ అమరావతి రాజధాని మేము మార్చట్లేదు, అమరావతి రాజధాని కానీ పరిధి పెంచుతున్నాం, అంతే సింపుల్ కదా. చూద్దాం మరి. అయితే సార్ ఈ రోజు అంటే నిన్న జగన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి ఈ రోజు చంద్రబాబు తిరుపతిలో సభలో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు, అసెంబ్లీ సాక్షిగా అప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం కాదు అన్నారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఏమో 3 రాజధానులు అన్నారు, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి మావిగన్ అంటున్నారు. ఫైనల్ గా ఒక వర్డ్ అన్నారు సార్, ఈసారి దీనికి ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ రథ చక్రాల కిందే అని కొంచెం హాట్ గానే కామెంట్ చేశారు సార్. మరి అంటే దాని అర్థం ఏంటంటే ఈసారి ఎవరైనా ఇది చేస్తే జగన్నాథ రథ చక్రాల కింద అంటే వాళ్ళు ఊహించిన జరుగుతుంది, ఇలా ఈ విధంగా వ్యవహరిస్తే వ్యవహారం మంచిది కాదు అన్నారు. రెండోది వెంకటేశ్వర స్వామి కూడా చూసుకుంటాడని అన్నారు. సరే డివోషనల్ గా ఏదైనా అనొచ్చు, కానీ
ఈ విధంగా అనటం అనేది కొంచెం కొంచెం అంటే కొంత యాక్సెప్టెన్స్ ఉంది, కొంత లేనట్టుగానే మనం అనుకోవాలి. సరే, అంటే ఆయన ఏమన్నారంటే కొంచెం ఎక్స్ట్రీమ్ గా అన్నారు. అంటే అమరావతి రాజధాని అని ఆల్రెడీ అభివృద్ధి పనులన్నీ చేస్తున్నాము, నిధులు వచ్చాయి, మా కష్టం అయితే మేము పడుతున్నాము, ఒకటే క్యాపిటల్ ఉండాలి, అది ప్రపంచ నగరంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఆ దిశగా ఆయన వెళ్తున్నారు. మళ్ళీ ఇది ఒక అడ్డంకి, ఇది ఒక మావిగన్నని తెర ముందుకు తెస్తున్నారు, ఇది ఒక హెడేక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు అన్నది ఆయన ఆవేశంలో భాగంగా చేసిన కామెంట్ అది. రైట్, చూద్దాం సార్. మొత్తానికి అయితే ఇట్లా పార్టీలు మారినప్పుడల్లా ఇట్లా